వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం ఎంసెట్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఫిజిక్స్లో కమ్యూనికేషన్ సిస్టమ్ మీద ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, a message signal of a frequency 14 kilohertz is used to modulate a carrier of frequency 900 kilohertz. Then the frequencies of side bands. So దీనికి ఏంటి అంటే ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ డేటా మెసేజ్ సిగ్నల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఈక్వల్ టు 14 kilohertz. Next, frequency of carriers here FC equal to 900 kilohertz. Then the frequencies of side bands. So frequencies of side bands means SC plus FM ఒకటి అవుతుంది. Next, FS equal to FC minus FM అంటే carrier frequency plus message frequency. Next, carrier frequency minus message frequency. So FC is 900 plus message frequency 14. So that means 914. So 914 this one. Next, ఇక్కడికి వచ్చేసరికి carrier frequency 900, message frequency 14. So the total frequency here 886. So the answer is C. This question asked in AP 2023 MSET లో అడిగినటువంటి ప్రాబ్లం. వెరీ సింపుల్ థింగ్. సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అడిగినప్పుడు సమ్ ఆఫ్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ, మెసేజ్ ఫ్రీక్వెన్సీ, డిఫరెన్స్ ఆఫ్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ అండ్ మెసేజ్ ఫ్రీక్వెన్సీ చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఫర్ అన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్, the maximum and minimum amplitudes are 12 volts and 3 volts. So ఇక్కడికి వచ్చేసరికి here amplitudes 12 volts maximum, and here minimum amplitude is 13, here 3 volts. Okay, the modulation index. So అడిగింది ఏంటి అంటే modulation ఇండెక్స్ అనమాట. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఇక్కడ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ మ్యూ. ద ఫార్ములా ఈస్ maximum amplitude minus minimum amplitude by maximum amplitude plus minimum amplitude. It is the formula you have to remember. ఓకే, మాడ్యులేషన్ ఇండెక్స్ అడిగినప్పుడు ఇది ఫార్ములా. మాక్సిమం యాంప్లిట్యూడ్ మైనస్ మినిమం యాంప్లిట్యూడ్. మాక్సిమం యాంప్లిట్యూడ్ ఈస్ 12, మినిమం యాంప్లిట్యూడ్ ఈస్ 3 by maximum amplitude is 12 plus minimum is 3. That means 9 by 15 means 3 by 5 means 0.6. So it is the modulation index. So it is the right answer. ఇది 2023 సెషన్ 2లో అడిగినటువంటి ఎంసెట్ ప్రాబ్లం. వెరీ సింపుల్ థింగ్ ఈస్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఈస్ మాక్సిమం మైనస్ మినిమం బై మాక్సిమం ప్లస్ మినిమం. యాంప్లిట్యూడ్స్ ఉంటే మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు another one, refractive index of ionosphere. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై n. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ c by v. c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ in vacuum. vacuum లో velocity of light. నెక్స్ట్ v వచ్చేసరికి velocity of light in substance. ఈ రేషియోని ఇక్కడ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గా చెప్తారు. ఇక్కడ ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ లో
సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అయోనోస్ఫియర్, మన జనరల్ గా అయోనోస్ఫియర్ అంటే ఏంటి అంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి లేయర్స్. ఓకే, మనకి ఎర్త్ కి పైన ఫస్ట్ ఉండేది ఏంటి అంటే ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ అనేది ఉంటుంది. ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ తర్వాత అయోనోస్ఫియర్ ఉంటుంది. సో ఈ మూడిట్లో డెన్సిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ట్రాపోస్ఫియర్ కి ఎక్కువ ఉంటుంది. తక్కువ దేనికి ఉంటుంది అంటే అయోనోస్ఫియర్ కి డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్ ఏంటి అంటే refractive index is the ratio of velocity of light in vacuum by velocity of light in substance. ఓకే, అయోనోస్ఫియర్ కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ less than 1. Refractive index is less than 1. Less than 1. ఇది ఆన్సర్. ఇది 2023లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ వన్. నౌ the radio origin of the transmission of an antenna placed on 20th floor, 20 ఫ్లోర్లు ఉన్నాయి. ఓకే, ఇన్ ఏ షాపింగ్ మాల్ వేర్ ద హైట్ ఆఫ్ ఈచ్ ఫ్లోర్. సో హైట్ వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్ ది 2 మీటర్స్ అన్నాం. సో టోటల్ హైట్ ఏమవుతుందంటే 20 ఇంటూ 2 మీటర్స్ అంటే 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అయితే ఇప్పుడు రేడియో ఆరిజిన్ కనుక్కోవాలంటే దాని యొక్క ఆరిజిన్ అంటే ఇక్కడ ఉంది, ఇది ఎంత సరౌండింగ్ వరకు దాని యొక్క సిగ్నల్ అనేది వస్తుంది. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వచ్చేసరికి 6.4 ఇంటూ 10⁻6 ఇచ్చారు. ఓకే, 6.4 ఇంటూ 10⁻6 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు చూడండి ఫార్ములా. సో దట్ ఈస్ దాని యొక్క డయామీటర్ హియర్ రేడియో హార్జన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ హెచ్ ఇంటూ ఆర్ అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ హెచ్ ఇంటూ ఆర్. ఓకే, సో దట్ ఈస్ 2 ఇంటూ హెచ్ ఇస్ 40 meters into ఆర్. ఆర్ is radius of the earth. Radius of the earth equal to 6.4 into 10⁻6 అన్నమాట. 6.4 into 10⁻6. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 80 into 6.4 is that is 512 into 10⁻6. సో root 512 into root 5 and 10⁻6 అంటే it is nothing but 10 cube meters. రూట్ 512 అంటే నియర్లీ 22 అలా ఉంటుంది. సో 22 ఇంటూ 10⁻3 మీటర్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లో ఇచ్చాడు ఆన్సర్ 22 కిలోమీటర్స్. సో ఇక్కడ చూడండి 22 అనేది 22.6 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్ వాల్యూ రూట్ 512 22.6. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేడియో హారిజన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ హెచ్ఆర్. హెచ్ ఈజ్ హైట్, ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్. వెరీ సింపుల్ ఫార్ములా, యూ కెన్ ఈజీలీ రిమెంబర్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ థియరిటికల్ క్వశ్చన్. ఇది 23లో అడిగినటువంటి May 16th అడిగినటువంటి క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ రిట్రైవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్యారియర్ వేవ్. అంటే క్యారియర్ వేవ్ నుంచి డేటాని బ్యాకప్ చేయడం, ఓకే, తిరిగి పొందటాన్ని ఏమని అంటారు? దాన్ని ఏమంటారంటే డిమాడ్యులేషన్ అంటారు. డిమాడ్యులేషన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ రీగెయినింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్యారియర్ వేవ్. క్యారియర్ వేవ్ నుంచి మళ్ళా పోయినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రీగెయిన్ చేయడాన్ని అంటే రిట్రైవ్ అవటాన్ని ఏమంటారంటే డిమాడ్యులేషన్ అంటారు. సో ఈ విధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అబౌట్ MCET, you may join in WhatsApp number. Okay, if you like this video, please like and share to your friends and subscribe our Brunda Engineering Academy channel. Thank you.